శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో శివుణ్ణి పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో, శ్రావణ సోమవారాలు శివుణ్ణి ఏ విధంగా పూజ చేయటం ద్వారా అదృష్టము, ఐశ్వర్యము తొందరగా కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో కార్తీక మాసం అంటే శివుడికి చాలా ఇష్టమైన మాసం అని అందరూ కార్తీక మాసంలో శివ పూజలు చేయటం, శివాభిషేకాలు చేయటం, శివాలయ దర్శనాలు చేయటం, శివాలయంలో దీపాలు వెలిగించటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ శివుడికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో కార్తీక మాసంతో సమానంగా శ్రావణ మాసం అంటే కూడా అంతే ఇష్టమని స్కాంద పురాణంలో చెప్పారు. స్కాంద పురాణం ఏం చెప్తుందంటే, పరమేశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడిగా పిలువబడేటటువంటి సనత్కుమారుడు అనే పేరు కలిగిన మహర్షికి ఒక విషయం చెప్తాడు. ఆ విషయం ఏంటంటే, సనత్కుమార, సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో కూడా నాకు శ్రావణ మాసం అంటే చాలా ఇష్టము అని శివుడు సనత్కుమారుల వారికి చెప్పాడని స్కాంద పురాణంలో ఉంది. కాబట్టి కార్తీక మాసం శివుడికి ఎంత ఇష్టమో అంతే సమానంగా శ్రావణ మాసం అంటే కూడా శివుడికి చాలా ఇష్టం. అందుకే వర్షాలు బాగా కురవటానికి, పంటలు బాగా పండటానికి, ప్రకృతి సస్యశ్యామలంగా ఉండటానికి, కుటుంబ కలహాలు తగ్గటానికి, కుటుంబంలో మనశ్శాంతి ఏర్పడటానికి, కుటుంబంలో అందరికీ అభివృద్ధి కలగటానికి శ్రావణ మాసంలో శివ పూజ, శివాభిషేకం తప్పకుండా చేయాలి. శ్రావణ మాసంలో శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఒక చిన్న మంత్రం చదువుకుంటే శివుడి తిరుగులేని విధంగా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తాడు. ఆ మంత్రం ఏంటంటే, ఓం భవాయ జలమూర్తయే నమః. ఇది మంత్రం. ఎందుకంటే శ్రావణ మాసంలో ఓం భవాయ జలమూర్తయే నమః అనే మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేస్తారో వాళ్ళని శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే శ్రావణ మాసంలో కొన్ని ప్రత్యేకమైన పండ్ల రసాలతో శివాభిషేకం చేస్తే కూడా శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. ఆ ప్రత్యేకమైన పండ్ల రసాలు ఏంటంటే, నిమ్మ పండు రసము, దానిమ్మ పండు రసము, నేరేడు పండ్ల రసము, వీటితో శివాభిషేకం చేయాలి. పనస పండ్ల రసము, జామ పండ్ల రసము, వీటితో శివాభిషేకం చేయండి. అరటి పండ్ల గుజ్జుతో శివాభిషేకం చేయండి. వీటిలో దేంతో శివుడికి అభిషేకం చేసినా శ్రావణ మాసంలో తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే రుద్రాక్షలలో ఒక ప్రత్యేకమైన రుద్రాక్ష ఉంటుంది. దాని పేరు గౌరీ శంకర రుద్రాక్ష. ఇది ఎంతో శక్తివంతమైన రుద్రాక్ష. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఈ గౌరీ శంకర రుద్రాక్షలో కూర్చొని ఉంటారు. అందుకే శ్రావణ మాసంలో ఎవరైనా సరే గౌరీ శంకర రుద్రాక్షను మీ పూజా మందిరంలో పెట్టుకొని రోజు శివ పూజ చేసేటప్పుడు ఆ రుద్రాక్షకు కూడా రకరకాల పుష్పాలతో పూజ చేయటం, ఆ రుద్రాక్షకు కూడా అభిషేకం చేయటం, అంటే మంచినీళ్లు పోయటం, ఇలాంటివి చేసి శ్రావణ మాసం పూర్తవగానే ఆ గౌరీ శంకర రుద్రాక్షను ధరించండి. ఎవరైతే గౌరీ శంకర రుద్రాక్షకు శ్రావణ మాసంలో పూజ చేసి ధరిస్తారో వాళ్ళ ఇంట్లో కుటుంబ కలహాలు అనేవి జీవితం మొత్తం ఉండవు. కుటుంబ కలహాలు పూర్తిగా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో అందరికీ మనశ్శాంతి చేకూరుతుంది. మరి శ్రావణ మాసంలో శివుడికి సంబంధించి ఏ శివలింగానికి అభిషేకం చేయాలి? పాదరస శివలింగానికి కానీ, స్ఫటిక శివలింగానికి కానీ, నర్మదా బాణలింగానికి కానీ శ్రావణ మాసంలో అభిషేకం చేస్తే చాలా మంచిది. అలాగే శ్రావణ సోమవారం నక్తం తప్పకుండా ఉండండి. సహజంగా అందరూ కార్తీక సోమవారం నక్తం ఉంటారు. నక్తం అంటే ఏంటి? పగలు ఉపవాసం ఉండటం, కేవలం పాలు పళ్ళు తీసుకోవటం, సాయంకాలం శివపూజ, శివాభిషేకం చేసుకోవటం, శివుడికి అన్నం నైవేద్యం పెట్టడం, ఆకాశంలో నక్షత్రాన్ని చూడటం, ఆ తర్వాత శివుడికి పెట్టిన అన్నం నైవేద్యాన్నే ప్రసాదంగా స్వీకరించి ఉపవాస దీక్షను విరమించటం. దీన్నే నక్తవ్రతం అంటారు. కార్తీక సోమవారాలు అందరూ ఈ నక్తవ్రతం ఉంటారు. కానీ స్కాంద పురాణం ప్రకారం శ్రావణ సోమవారం నక్తవ్రతం ఉంటే వాళ్ళ పాపాలు అగ్నిలో పడిన దూది పింజేలాగా కాలిపోతాయి. శివుడికి శ్రావణ సోమవారం నక్తం ఉంటే ఆ భక్తులంటే ఎంతో ఇష్టం. అలాగే శ్రావణ సోమవారం శివుడికి పూజ చేసేటప్పుడు రాగి చెంబుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించండి. ఆ విధి విధానం ఏంటంటే, శ్రావణ మాసంలో వచ్చే సోమవారం శివుడికి పూజ చేసేటప్పుడు శివుడి పూజలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ రాగి చెంబును ఉంచండి. ఆ రాగి చెంబు కూడా ఎలా ఉండాలి? శివలింగం కానీ శివుడి ఫోటో కానీ దానికి సరిగ్గా ఎదురుగా ఉండాలి. శివ పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఆ రాగి చెంబును తీసుకెళ్ళి మీ ఇంట్లో హాల్లో ఈశాన్యంలో ఉంచండి. ఆ రాగి చెంబులో కొన్ని తెల్ల పుష్పాలు వేయండి.
గులాబీ పూలు వేయండి, నందివర్ధనం పూలు వేయండి. నమశివాయ 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 అని 5 సార్లు చదవండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అని 3 సార్లు చదవండి. ఆ తర్వాత ఆ రాగి చెంబులో ఉన్న నీళ్ళకి విశేషమైన శక్తి వస్తుంది. ఆ రాగి చెంబులో ఉన్న నీళ్ళని తీసుకొని ఈశాన్యం నుంచి మీ ఇంట్లో అన్ని గదుల్లో చల్లండి. శ్రావణ సోమవారం ఏ ఇంట్లో అయితే పూజలో రాగి చెంబు ఉంచి అందులో నీళ్లు పోసి పూజ పూర్తయ్యాక ఆ రాగి చెంబు ఈశాన్యంలో ఉంచి పుష్పాలు వేసి ఈ 2 మంత్రాలు చదివి ఆ నీళ్లు ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఈశాన్యం వైపు నుంచి చల్లుకుంటూ 4 మూలలా వస్తారో ఆ ఇంట్లో సిరి సంపదలు తాండవిస్తాయి, మనశ్శాంతి ఉంటుంది, ఆ ఇంట్లో సభ్యులందరికీ భోగభాగ్యాలు కలుగుతాయి. కాబట్టి శ్రావణ సోమవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించండి. అలాగే శివుడికి ఒక ప్రత్యేకమైన తాంబూలం అంటే చాలా ఇష్టం. అదే పంచసౌగంధిక తాంబూలం. పంచసౌగంధికాలని ఉంటాయి. అవేంటంటే యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు. ఈ 5ంటిని పంచసౌగంధికాలు అంటారు. కాబట్టి శ్రావణ సోమవారం శివుడికి పూజ చేశాక శివుడి దగ్గర తమలపాకుల్లో వక్కలు ఉంచి ఈ 5ంటిని ఉంచండి. యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు. ఈ పంచసౌగంధికాలు ఉంచి శివుడికి ఆ తాంబూలం సమర్పిస్తే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. శ్రావణ మాసంలో శివుడిని ఏ పుష్పాలతో పూజించాలి? అన్ని పుష్పాల కంటే శివుడికి శ్రావణ మాసంలో ఏ పుష్పం అంటే ఇష్టమని స్కాంద పురాణంలో చెప్పారు. ఆ పుష్పం ఏంటంటే గన్నేరు పువ్వు. అన్ని పూల కంటే శ్రావణ మాసంలో శివుడికి గన్నేరు పువ్వు అంటే చాలా ఇష్టమని స్కాంద పురాణంలో చెప్పారు. ఒక్క గన్నేరు పువ్వు శ్రావణ మాసంలో శివుడి దగ్గర ఉంచి నమస్కారం చేసుకుంటే 1000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంహితలోని శ్రావణ మాస మాహాత్మ్యంలో ప్రామాణికంగా చెప్పారు. అందుకే ఈ మాసంలో ఖచ్చితంగా గన్నేరు పూలతో శివుణ్ణి పూజించండి. కొన్ని వేల ఆవులు దానం చేసిన విశేషమైన ఫలితం పొందండి. అలాగే శివుడికి దవనం అంటే చాలా ఇష్టమని అగ్నిపురాణంలో చెప్పారు. కాబట్టి మీరు శివుడికి పుష్పమాలిక సమర్పించేటప్పుడు పుష్పాల మధ్యలో దవనం ఉంచి దవనం కట్టిన పుష్పమాలికను శివుడికి సమర్పించండి. దానివల్ల శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రులు కావచ్చు. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు బాలాంబికేశ, వైద్యేశ, భవరోగ హరేతిచ అనే 3 నామాలు చదువుకుంటూ ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేయండి. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శ్రావణ మాసం ఇంత శక్తివంతమైంది. అందుకే శ్రావణ సోమవారాలు ఇలా ప్రత్యేకంగా గన్నేరు పూలతో పూజ చేయటం, ప్రత్యేకమైన పండ్ల రసాలతో అభిషేకం చేయటం, అలాగే శివుడి అనుగ్రహం కోసం కొబ్బరికాయ ముక్కలు కానీ, అరటిపండు ముక్కలు కానీ, ఎండు ద్రాక్ష కానీ, ఎండు ఖర్జూరం కానీ, చిత్రాన్నం కానీ, దధ్యోజనం కానీ నైవేద్యంగా సమర్పించటం, అలాగే ఓం భవాయ జలమూర్తయే నమః మంత్రాన్ని చదువుకోవటం, రాగి చెంబుకు సంబంధించిన విధి విధానం పాటించడం, ఇవి చేస్తే శివుడు అష్టైశ్వర్యాలు అనుగ్రహిస్తాడు. మీ గృహంలో ఆనంద తాండవం చేస్తాడు. మామూలుగానే మాస శివరాత్రి అంటే ఎంతో గొప్పది. అందులోనూ శివుడికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రిని అయితే పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా సాయంకాలం పూట మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణ చేయండి. చండీ ప్రదక్షిణ చాలా శక్తివంతమైంది. శివాలయంలో శివుడికి అభిషేకం చేసిన ద్రవ్యం మొత్తం కూడా శివాలయం నుంచి ఒక ప్రత్యేకమైన మార్గం గుండా బయటకు వస్తుంది. దాన్ని సోమసూత్రం అంటారు. ఈ సోమసూత్రం దాటకుండా శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి సవ్య అపసవ్య దిశలలో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అంటారు. సోమసూత్రం దాటకుండా ధ్వజస్తంభం దగ్గర నుంచి సవ్య అపసవ్య దిశలో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్లో చేసే చండీ ప్రదక్షిణ శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి ఖచ్చితంగా చేయండి. చండీ ప్రదక్షిణ చేయలేకపోయినా శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపాన్ని శ్రావణ మాస సోమవారాలు కానీ, శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి కానీ ఖచ్చితంగా వెలిగించండి. శివుడు మీ అందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలిగింపజేస్తాడు. సాయంకాలం పూట శివాలయంలో శ్రావణ మాసంలో ఇచ్చే నందిహారతి, నాగహారతి, సర్పహారతి ఇలాంటివి దర్శించినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంతో సమానంగా శివుడికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం అని స్కాంద పురాణంలో చెప్పారు. కాబట్టి శ్రావణ మాసంలో ప్రత్యేకంగా సోమవారాలు ఇలా శివుడిని పూజించండి. పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు, చేయాల్సిన పూజలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.